ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమ, శ్రీమాత్రే నమ, ఐం సరస్వత్యై నమ, దుందుర్గాయై నమ, యాదివి సర్వభూతేషు మాతృపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమ, ద్రాం దత్తాత్రేయాయ నమ, శ్రీం మహాకాళికాయ నమ, క్రీం 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 మహాకాళికాయ నమ, జయ గురు దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశనమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా అంతా కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రమాణికంగా మీకంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ రకంగా అంతా కూడా శుభ ఫలితాలంతా కూడా పొందడానికి ఎటువంటి పరిష్కారాలు తెలుసుకోవాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచార చక్రం అనేది గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఉంటుంది. ప్రధానంగా ఏప్రిల్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గోచార చక్రంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది. మీనరాశిలో ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు, శనీశ్వరుడు, బుధ భగవానుడు అంతా కూడా స్థిరంగా ఉన్నారు. అక్కడంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల 14వ తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఉచ్చస్థానంలో సూర్య భగవానుడు మార్పు వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరైతే కనుక గవర్నమెంట్ జాబ్ కోసం అంతా కూడా ప్రయత్నం చేస్తున్నారో మీకంతా కూడా సకాలంలో మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో సంచారం జరుగుతుంది. మరియు కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో సంచారం జరుగుతుంది. జూన్ 1వ తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో మార్పు చెందుతారు బృహస్పతి గ్రహం అంతా కూడా గోచార రీత్యా. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఏప్రిల్ నెలలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మాస మధ్యంలో అంతా కూడా వృషభ రాశిలో మార్పు చెందడం వల్ల ఎవరైతే కనుక ఈ యొక్క శనిపాలిత లగ్నాలు ఉన్నారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, మరియు ధనుస్సు రాశి వాళ్ళకి, మరియు కుంభరాశి వాళ్ళకంతా కూడా వృషభ రాశిలో శుక్రుడు మారడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్యోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశి వాళ్ళు నిత్యమంతా కూడా పరమేశ్వరుడికి నిత్యం అభిషేకాది కార్యక్రమాలు, చెరుకు రసంతో అభిషేకం చేయించడం వల్ల, ప్రధానంగా చూసుకుంటే ద్రాక్ష రసంతో అభిషేకం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల జాతకరీత్యా గోచారరీత్యా అంతా కూడా ఏ దోషాలు ఉన్నా కానీ గ్రహ దోషాలంతా కూడా నివారణ అవ్వడానికి, సకాలంలో మీ కార్యజయం కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచార చక్రవశాత్తు మీకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి గోచారీత్యా ఏప్రిల్ నెల మాస ఫలితాల భాగంగా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగాలన్నా, ధనధాన్యాది సమృద్ధి కలగాలన్నా, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా కారకత్వంగా అవుతున్నాయి మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా నేను చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా అదృష్ట యోగము, ఆకస్మిక ధనప్రాప్తి, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది, రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి జాతకులకి ప్రధానంగా ఏప్రిల్ మాస ఫలిత భాగంగా గోచారిత్య గ్రహస్థితి ఏ రకంగా ఉంది పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు లాభకారిగా మారిపోతున్నారు. ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు కావున మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది. శనీశ్వరుడు అత్యంత శుభకారిగా మారిపోతున్నారు. మీకంతా కూడా స్వల్పంగా దోషకారిగా ఏంటిదంటే అంగారకుడంతా కూడా శని భగవానుడి పాటు కలిగితో ఉండడం స్వల్పంగా దోషకారిగా ఉన్నారు కావున మీకంతా కూడా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఎరుపు వస్త్రాలంతా కూడా బ్రాహ్మణోత్వంకి మంగళవారం రోజున దానం చేయడం వల్ల లాభకారిగా మారుతున్నారు. మీకంతా కూడా అదృష్ట యోగ కలిస్తూ వస్తుంది. మీకంతా కూడా ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకం ఆచరించుకోవడం, పరమేశ్వరుడి ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు, ఈ యొక్క శ్రీరామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామ దేవాలయంలో అంతా కూడా తులసి మాలను సమర్పించడం వల్ల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మకు కూడా తులసి మాలను సమర్పించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. మీకంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించడం వాళ్ళకి ప్రధానంగా మకర రాశి జాతకులకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, అదృష్టయోగం కలిసి వస్తుంది. మాసాంతంలో మీకంతా కూడా శుక్రుడంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం, ప్రధానంగా రాశిలో అంతా కూడా సంచారం చేయడం వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల శుక్ర భగవానుడు అంతా కూడా యోగకరంగా మారుతున్నారు. ఇక్కడ ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల లాభకారిగా మారుతున్నారు. మీకంతా కూడా ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం కలిసి వస్తుంది. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యాను దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం శ్రేయస్దాయకంగా ఉంటుంది. మీకంతా కూడా మీ జన్మజాతకంలో ఉండే పంచమ స్థానము మరియు అష్టమ స్థానము, ద్వితీయ స్థానంలో
ఏకాదశ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి వాటికంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల ఆ యొక్క రాష్ట్రాధిపతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా ఏ దశ నడుస్తుంది, లగ్నాధిపతి అనుగ్రహం వల్ల లగ్నాధిపతి, పంచమాధిపతి, అష్టమాధిపతి, నవమాధిపతి మరియు ఏకాదశ స్థానాధిపతి అయిన గ్రహాలంతా కూడా అదృష్ట యోగంలో ఉన్నాయా లేవా అంతా కూడా జాతకరీత్యా విశ్లేషణ చేసుకొని మీరు పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఈ గ్రహదేవతల అనుగ్రహం వల్ల నవగ్రహాల దోష నివారణం అంతా కూడా ఆచరించుకోవడం, కర్మదోష నివారణం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల తద్వారా మీకు అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. నవధాన్యాలంతా కూడా అగ్నికి సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క గ్రహాలకంతా కూడా ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు జన్మజాతకంలో ఉండే దోషాలకు పరిష్కారం ఆచరించుకోవడం వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు. గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా సులభంగా యోగకరంగా ఉంది కావున మీకంతా కూడా మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఏప్రిల్ నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా అత్యంత యోగకరంగా మారడానికి సూర్యభగవానుడు అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల 15వ తారీఖు తర్వాత ప్రధానంగా ఉచ్చస్థానంలో మార్పు జరగడం, శుక్రుడంతా కూడా రాశిలో మార్పు జరగడం, మాసంలో అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పంగా దోషకారిగా ఉన్నప్పుడు ఈ యొక్క శనీశ్వరుడు అంగారకుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల స్వల్పంగా దోషకారిగా ఉన్నారు. ప్రధానంగా తద్దోష నివారణార్థం మీరంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల ఈ మాసంలో సకల శుభకార్యాలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః, 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 ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అరుణాచలేశ్వరుడు అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఈ మాసంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఏప్రిల్ నెలలో మీరంతా కూడా అన్నదానాన్ని ఆచరించండి. తద్వారా అఖండ శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంతా కూడా ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ ఏలినాటి శని ప్రభావంలో ఉండే రాశులంతా కూడా చూసుకుంటే మేషరాశి ఏలినాటి శని ప్రభావంలో ఉంది. ప్రధానంగా మీనరాశి జాతకులు కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కుంభరాశి జాతకులు కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. తద్దోష నివారణార్థం మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా తులసి మారుతో తరచుగా అర్చించడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం పసుపుతో అభిషేకం చేయించడం వల్ల అఖండ శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. మహాలక్ష్మీదేవి యొక్క ఆవిర్భావ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది. మహాలక్ష్మీదేవి యొక్క ఆవిర్భావ చరిత్ర అంతా కూడా ప్రవచనంలాగా వింటూ ఉండడం మన యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. మహాలక్ష్మీదేవి యొక్క చరిత్ర అనేది ఉంటుంది. మహాలక్ష్మీదేవి క్షీరసాగర మదనంలో ఏ రకంగా ఆవిర్భావం జరిగింది, ఆ క్షీరసాగర మదనం ఘట్టం అంతా కూడా ఏ రకంగా జరిగింది, ఆ యొక్క లక్ష్మీ కళ్యాణం అంతా కూడా లక్ష్మీ మహావిష్ణువు యొక్క కళ్యాణం అంతా కూడా మహాలక్ష్మీదేవితోటి అంతా కూడా ఏ రకంగా జరిగింది, ఈ యొక్క ఘట్టానంతా కూడా ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క తామర పూలతోటి, మల్లెపూలతోటి, తులసి దళాలతోటి మహాలక్ష్మీదేవికి తరచుగా అర్చిస్తుండాలి. ఎవరైతే ఈ రకంగా చేస్తుంటారో అఖండ శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయించడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ప్రత్యంగరాజదేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రుభయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, తామర పూలతో ప్రతినిత్యం కూడా హోమాది కార్యక్రమాలు పౌర్ణమి వేళల్లో కానీ, ఈ యొక్క ఏకాదశి వేళల్లో కానీ, దశమి తిథి రోజు కానీ, అష్టమి తిథి రోజు కానీ అర్చించడం వల్ల, అమ్మవారికి అంతా కూడా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, వ్యాపార స్థలంలో చేసుకోవడం వల్ల ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. అష్టేశ్వరి యోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకమే జాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం, తద్వారా మీకంతా కూడా ఈ గోచారీత్య గ్రహదోష నివారణ చేసుకోవడం వల్ల అఖండ శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా మమ్మల్ని సంప్రదించండి. ప్రధానంగా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క జాతకరీత్యా దోషాలకంతా కూడా సంప్రదిస్తే కనుక అపాయింట్మెంట్ తీసుకోవడం వల్ల మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా ఈ గోచారీత్య దోషాలంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి పెరుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి పెరుగుతుంది. అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.